వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. 7వ విడత ఎన్నికల ప్రచార ఘట్టం ఇవాల్టితో ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు చివరి విడత ప్రచారం ముగియనుండగా జూన్ 1 చివరి విడతగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఆయా రాష్ట్రాల అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో అభ్యర్థులు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. నేటి సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. 7వ విడతగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. 8 రాష్ట్రాల్లో జరగనున్న 57 లోక్సభ స్థానాలకు 904 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఏప్రిల్ 19వ తేదీన ప్రారంభమైన ఎన్నికలు జూన్ 1న జరిగే ఎన్నికలతో దేశవ్యాప్తంగా 543 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. గుజరాత్లోని సూరత్ స్థానం ఏకగ్రీవం కాగా మిగతా 542 లోక్సభ స్థానాల ఫలితాలను ఎన్నికల కమిషన్ జూన్ 4న ప్రకటించనుంది. దేశవ్యాప్తంగా జరిగిన 7 దశలలో భాగంగా మొదటి దశలో 102 లోక్సభ స్థానాలు, రెండో దశలో 88 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక 3వ దశలో 92 లోక్సభ స్థానాలు, 4వ దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి 92 లోక్సభ స్థానాలు, 5వ దశలో 49 స్థానాలు, 6వ దశలో 58 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 7వ దశలో 57 లోక్సభ స్థానాలకు జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. గోషమహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. గతంలో కూడా ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా బెదిరింపులపై ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో రాజసింగ్ మీడియాతో మాట్లాడారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపుతామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు. అయితే ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు ఎమ్మెల్యే. ఆయన బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈ పరిస్థితిని పోలీసులకు తాను తెలియజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు డీజీపీకి లేఖ రాశారు. వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ధర్మం కోసం నువ్వు పనిచేస్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యామిలీని కూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బెదిరింపు కాల్స్ రావడం ఎప్పుడు బంద్ అవుతాయో చూద్దామంటూ ఎమ్మెల్యే రాజ్ సింగ్ అన్నారు. కాగా హైదరాబాద్లో ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రజాభవన్లో బాంబు పెట్టామంటూ అగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుందంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. అందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. ప్రజాభవన్తో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాంటిదేమీ లేదని గుర్తించారు. కాగా ఈ కేసులో పోలీసులు పురోగతిని సాధించినట్టు తెలుస్తుంది. 24 గంటల్లోనే నిందితుడిని ట్రేస్ చేసి అరెస్టు చేసినట్టుగా సమాచారం. చెన్నై కేంద్రంగా పనిచేసే అంతరిక్ష స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ అగ్నిబాన్ పేరుతో తొలిసారి సబ్ ఆర్బిటల్ టెస్ట్ ఫ్లైట్ ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సొంత లాంచ్ ప్యాడ్ ద్వారా 3D ప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ రాకెట్ ప్రయోగం చేపట్టింది. ఉదయం 7:15 ఈ ప్రయోగం జరిగినట్టు ఇస్రో ప్రకటించింది. రాకెట్ ప్రయోగం చేపట్టిన రెండో ప్రైవేట్ సంస్థగా అగ్నికుల్ కాస్మోస్ నిలిచింది. మొట్టమొదటిసారి సెమీ క్రయోజనిక్ ఇంజన్తో పాటు లిక్విడ్ గ్యాస్ మిక్స్డ్ ప్రొపేలెంట్లతో ఈ ప్రయోగం చేపట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ సాంకేతికతను ఇంతవరకు ఇస్రో కూడా ఉపయోగించలేదు. ఇదో మైలురాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఇస్రో పేర్కొంది. ఈ ప్రయోగం చేపట్టిన అగ్నికుల్ కాస్మోస్ సంస్థను ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభినందించారు. వాస్తవానికి ఈ ప్రయోగం నెలన్నర క్రితమే జరగాల్సింది. కానీ 4 సార్లు వాయిదా పడింది. 5వసారి విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ ప్రయోగం ద్వారా ప్రపంచ అంతరిక్ష మార్కెట్లను ఓడిసిపెట్టి దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ప్రత్యేక శ్రేణి ఉపగ్రహాలను వీలైనంత వేగంగా కారు చౌకగా కక్షలోకి ప్రవేశపెట్టే లక్ష్యంతో ఈ ప్రయోగం చేపట్టారు. మహిళా గొర్రెల కాపరిపై ఓ చర్చి పాస్టర్ విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన హైదరాబాద్ గుర్రంగూడలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 24 సాయంత్రం 6 గంటల సమయంలో పద్మ అనే మహిళ తన గొర్రెలు మేకలను మేపుతుండగా గొర్రె పాస్టర్ దేవసాయం ఇంటి ప్రహారీ గోడపైకి ఎక్కింది. ఈ క్రమంలో పాస్టర్ గొర్రెల కాపరిని అసభ్య పదజాలంతో దూషిస్తూ చీపురు కట్టతో దాడి చేశాడు. తనను వెంబడించి విపరీతంగా కొట్టి గాయపరిచి తన కుక్కతో కనిపించడానికి ప్రయత్నించాడని బాధితురాలు వాపోయింది. పాస్టర్ దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదవ్వడంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీలో ఉన్న వీడియోల ఆధారంగా పోలీసులు పాస్టర్ దేవసాయంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుని అరెస్టు చేశారు.
చార్మినార్ వద్ద కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలు గురువారం ఆందోళన చేశారు. తెలంగాణ రాజముద్రపై సర్కారు నిర్ణయమే ఈ ప్రొటెస్టుకు కారణం. గత ప్రభుత్వం ఖరారు చేసిన ముద్రలో మార్పులు చేర్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ముంబై నెట్వర్క్లో ప్లాట్ఫారం విస్తరణ పనుల కోసం సెంట్రల్ రైల్వే ఇవాళ రాత్రి నుండి 63 గంటల పాటు మెగా బ్లాక్ను నిర్వహించనుంది. ముంబై లైఫ్ లైన్ అని పిలువబడే ఈ చర్య లోకల్ రైళ్ల సేవలను, లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను ప్రభావితం చేస్తుంది. బ్లాక్ వ్యవధిలో లోకల్ సుదూర రైలు సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. దీంతో లోకల్ రైళ్లలో ప్రయాణించకుండా ఉండాలని రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. సిఎస్ఎంటీ తానే స్టేషన్లో ప్లాట్ఫారం పొడిగింపు, విస్తరణ పనుల కోసం మెగా బ్లాక్ నిర్వహించబడుతుందని తెలిపింది. అక్రమంగా కంటైనర్లో తరలిస్తున్న గోవులను సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్లో 26 ఆవులలో 15 ఆవులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆవులన్నీ పల్నాడు జిల్లా గురజాలకు చెందిన వాటిగా గుర్తించారు. 9 ఆవులు నల్గొండ గోశాలకు తరలించారు. 2 ఆవుల చికిత్స కోసం పశువైద్య ఆసుపత్రికి తరలించారు. మఠంపల్లి ఎస్ఐ రామాంజనేయులు నిర్లక్ష్యం కారణంగా 16 ఆవులు చనిపోయాయన్న విమర్శలతో పోలీసులపై విచారణకు ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశించారు. విజయవాడ కలుషిత నీటి సరఫరాపై సిపిఎం నేతలు ఆందోళనకు దిగారు. పశ్చిమ నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా కావడం దారుణమని సిపిఎం నగర కార్యదర్శి సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి పైపు లైన్లకు మరమ్మతులు చేసి స్వచ్ఛమైన నీటిని అందించాలని డిమాండ్ చేశారు. సామాన్యులపై చెత్త పన్నుల భారాలు మోపి నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు స్వచ్ఛమైన నీరిచ్చేందుకు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ప్రెగ్నెన్సీ టైంలో వింత అలవాట్లు చేసుకుంటున్నారు. మట్టి సున్నం తినడం, ఎక్కువగా ఆలోచించడం లాంటివి ఉత్తరప్రదేశ్లోని చిత్రాకూట్కు చెందిన ఓ మహిళ విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు అయ్యాయి. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్ చేస్తే ఆమె కడుపులో జుట్టు ఉన్నట్లు గుర్తించారు. 45 నిమిషాల పాటు ఆపరేషన్ చేసి డాక్టర్లు ఆమె కడుపు నుంచి 2.5 కేజీల వెంట్రుకలను తీశారు. మహిళ ట్రైకోఫాగియా అనే అరుదైన మానసిక వ్యాధితో బాధపడుతుందని డాక్టర్ తెలిపాడు. ఆ పరిస్థితిలో మాటిమాటికి తినడం, వాసన పీల్చడం, వెంట్రుకలు తినడం వంటివి చేస్తుంటారని చెప్పారు. టైంకు ఆపరేషన్ చేయడం వల్ల ప్రాణాలతో బయటపడిందని, లేదంటే పరిస్థితి విషమించి చనిపోయేదని డాక్టర్లు అంటున్నారు. సంగారెడ్డి జిల్లా రైతులు జనుము, పత్తి, జీలుగ విత్తనాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ క్రాంతి భరోసానిచ్చారు. వానాకాలం 2024 సీజన్కు గాను జిల్లాకు 3,900 క్వింటాళ్ల జీలుగ, 1,981 క్వింటాళ్ల జనుము, 5,881 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 55 కేంద్రాల ద్వారా ఈ విత్తనాలను రైతులకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే మందు ఖచ్చితంగా ఎంఆర్పీ ధరతో పాటు సంచులపై ఉన్న కంపెనీ పేరు, బిల్లు రసీదు, పత్తి రకం, మోతాదును పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎంఆర్పీ ధర కంటే ఎక్కువగా విక్రయిస్తే వెంటనే స్థానిక వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని చెప్పారు. ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం రైతులు ఆందోళన చేపట్టారు. విత్తనాలు వేసే సమయం దగ్గర పడినా విత్తనాలు అందుబాటులో లేకపోయేసరికి రైతు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. విత్తనాల కోసం రైతులు పంజాబ్ చౌక్లో రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాకపోకలు స్తంభించాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు, వ్యవసాయ అధికారులు రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఏపీ ప్రభుత్వం అసైన్ భూములు అన్యక్రాంతమయ్యేలా తెచ్చిన 596 జీవోను రద్దు చేయాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణారెడ్డి డిమాండ్ చేశారు. పేదలు, దళితులకు ఇచ్చిన భూములను పెత్తందారులు అన్యక్రాంతం చేస్తున్నారని తెలిపారు. అనేక అభియోగాలున్న సిఎస్ జవహర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అంజన్నను దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివస్తున్నారు. హనుమాన్ దీక్షాపరులతో కొండగట్టు క్షేత్రం కిక్కిరిసింది. భక్తుల తాకిడి పెరుగుతుండటంతో పోలీసులు భద్రతా చర్యలు కూడా పెంచారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రద్దీగా మారింది. దీక్ష విరమణ కోసం హనుమాన్ మాలదారులు భారీగా వస్తున్నారు. దీక్షాపరుల రాకతో కొండంతా రామనాస్మరణతో మారుమోగుతుంది. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. జూన్ 1 వరకు కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. దీక్ష విరమణ కోసం వచ్చే భక్తులకు 300 మంది అర్చకులను, తలనీలాల సమర్పణ కోసం 15 మంది నాయి బ్రాహ్మణులను అధికారులు నియమించారు. 4 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
కొండపైకి చేరేందుకు ఆర్టీసీ 4 ఉచిత బస్సులను నడపనుంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, చలవ పందిళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే తాగునీరు ఇబ్బందిగా ఉందని, పారిశుధ్యం లోపించిందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారాముల తరపున ఇవాళ అంజన్నకు భద్రాద్రి ప్రధాన అర్చకులు పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ క్రతువుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేడుకల సందర్భంగా 3 రోజుల పాటు యాగశాలలో లోక కళ్యాణం కోసం హోమం నిర్వహిస్తున్నారు. జగిత్యాల ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో 650 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయగా 115 సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఉత్సవాలలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. స్వామివారి ప్రసాదం విక్రయానికి 14 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు టికెట్ల ఇష్యూ, అక్రమ వసూళ్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో కొండగట్టుకు వచ్చే దీక్షాపరుల ప్రమాదాల బారిన పడకుండా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. భక్తులు మార్గమధ్యలో సేద తీరడానికి ప్రధాన రహదారి పక్కన పలు చోట్ల తడికల పందిర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఉచిత అన్నదానం చేస్తున్నారు. కాగా కొండగట్టు ఆలయ ఈవో చంద్రశేఖర్ మాట్లాడుతూ హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకొని 3 రోజులు విశేషమైన కార్యక్రమాలు జరగనున్నాయి. అంజన్న మాలాదారులు దీక్ష విరమణ కోసం భారీగా వచ్చారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, చలవ పందిర్లు, ప్రసాదం విక్రయానికి 14 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు ఈవో చంద్రశేఖర్. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ విషయంలో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో లోగో ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ తల్లి కొత్త చిహ్న ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణ రాజముద్ర విడుదల విషయంలో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం వెల్లడించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న కేవలం తెలంగాణ గీతం మాత్రమే ఆవిష్కరిస్తున్నట్టు తెలిపింది. కాగా చిహ్నం, రాష్ట్ర గీతం విషయంలో కొన్ని రోజులుగా ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ప్రజల పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకొనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర చిహ్నం మార్పును ఖండిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడింది ప్రధాన ప్రతిపక్షం. ఉద్దేశపూర్వకంగానే రాజముద్ర మార్పు చేస్తుందని విమర్శించారు. తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తోందని, లోగోలో చార్మినార్ను తొలగించడం అంటే హైదరాబాద్ను అవమానించడమేనని కేటీఆర్ అన్నారు. కాకతీయుల కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో రాజముద్ర లోగో ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా రూపొందించడానికి కొంత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది సర్కార్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ను సలహాదారుడిగా నియమించుకోవాలని డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. సలహాదారు హోదా కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది. ఈ విషయం అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ మేరకు వారిరువురి మధ్య ఫోన్ సంభాషణలు జరుగుతున్నట్లు ట్రంప్ ప్రచార బృందంలోని కొందరు వెల్లడించినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. సరిహద్దు, ఆర్థిక, విద్యుత్ వాహనాల వంటి విధానాల రూపకల్పనలో మాస్క్ సలహాలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు మాస్క్ ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. అయితే కొంతకాలంగా డెమోక్రాటిక్ పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆయన అధ్యక్షుడు బైడెన్ నిర్లక్ష్య వైఖరి వల్లే మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసలు పెరుగుతున్నాయని విమర్శించారు. భూసార పరీక్షలతో రైతులు అత్యధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని సేవా స్ఫూర్తి సంస్థాన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్ అన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం దాస్ నాయక్ బాబాపూర్ తాండాలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భూసార పరీక్షలు చేయడం వలన భూమిలో ఉన్న లోపాలు, ప్రయోజనాలు తెలుస్తాయని, పంట సాగు చేసే సమయంలో అవసరమున్న ఎరువులను వేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకొని పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. కోనసీమ జిల్లా ముమ్మాడివరంలో గోవిందరాజు అనే వ్యక్తి ఇంట్లోకి భారీ నాగుపాము రావడం కలకలం రేపింది. వంటగదిలో పాము కనిపించడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో స్నేక్ స్నాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇవ్వడంతో చాకచక్యంగా పామును బంధించి సురక్షిత ప్రాంతంలో వదిలారు. తరచూ పాములు కనిపిస్తుండటంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఏపీ ఈసెట్ ఫలితాలను అనంతపురం జేఎన్టీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో మొత్తం 90% మంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించినట్టు తెలిపారు. 89% బాలురు, 93% మంది బాలికలు ఉత్తీర్ణ సాధించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15న సెకండ్ ఇయర్ తరగతులు మొదలవుతాయని హేమచంద్రారెడ్డి తెలిపారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.